కులాలతో పని లేదు, పార్టీలతో పని లేదు, మతాలతో పని లేదు. అతని ఎజెండా ఒకటే, నూతలపాడు అభివృద్ధి. చాలా కష్టపడి పైకి వచ్చాం. మనం కష్టపడి పైకి వచ్చినప్పుడు మన ఊరిని మనమే చేసుకోవాలి, ఎవరు వచ్చి బాగు చేయాలి. మనం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారి సలహా తీసుకొని, అలాగే వెనుకోట గారి ఆర్థిక సాయం తీసుకుంటాం మేము ముందరకాలి. వెనుకోట ఈ రోడ్డు వేయించింది ఎవరమ్మా? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా మీ వాళ్ళు? 9 ఇళ్ళు దాకా. మీరు అడగగానే పని చేస్తారా? చేసి పెట్టాలి. మాకు కుల భేదాలు ఏం లేవు. మాలో ఒక మనిషిలాగా వచ్చి మమ్మల్ని అర్థం చేసుకొని చేస్తారు. నాకు నా వాళ్ళందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఉంటారు. నా తెలవపాలెం అని ఇక్కడ నుంచి తెలవపాలెం అంటారు. నాకు ప్రతి ఒక్క విషయంలో నాకు వెనకుండి సజెషన్ ఇస్తూ చెబుతుంటారు. అలాగే నేను అందరి మాట విని చేసుకుంటూ వెళ్తాను. అంతకుముందు గుంటలో బయలు పోవాలి, మొదలు నడవదుగా ఇది కాదు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఊరికి మొత్తానికి సిమెంట్ రోడ్లు వేసారు, మంచి సౌకర్యంగా చేశారు. మంచి అదే చేసే పనులు తెలియదు కదా అసలు. ఏడ పోయినా ఏ ఊరు చేసినా నెత్త లేకుండా స్టాండర్డ్గా చేసేస్తాడు. డబ్బు గురించి ఆలోచించాడు. మంచి మన తత్వం మంచి. నూతలపాడులో ఎక్కడ ఇబ్బంది ఉందంటే అక్కడ మేమైతే కన్ఫామ్ గా నిలుకుంటాం. నెంబర్ 1 గా చేస్తున్నాడు పని. ఏదైనా విన్నకోట సతీష్ ఊళ్ళో ఏ సమస్య ఉండా నెంబర్ 1 గా పని చేస్తున్నాడు. పనులు అయితే నీట్ గా చేపిస్తున్నాడు. ఎక్కడైనా సరే వాటర్ ట్యాంక్ చేపిస్తున్నాడు, హాస్పిటల్ చేపిస్తున్నాడు. పనితనం మట్టి నీట్ గా చేస్తున్నాడు. 2 కళ్ళు లేవు. 2 కళ్ళు లేవు మీకు? రోడ్డు పక్కన ఇల్లు ఎవరు కట్టించారు? ఎవరు కట్టించారు? విన్నకోట సతీష్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. సతీష్ అన్న అతను మీకు ఏమైనా బంధువు అండి? ఎందుకు మీకు బంధుత్వం ఏం లేదు. ఎందుకు కట్టిస్తున్నారు? ఎందుకు కట్టిస్తున్నా అంటే ముసలాడని ఉద్దేశంతో. ఈ ఊరికి ముసలాడు నేనే. వయసుకి 2 కళ్ళు లేవు, ఆర్థిక పరిస్థితిలో ఉన్నాను. చేత ఆయన వచ్చి కట్టిస్తానన్నాడు, కట్టించాడు. ఇల్లు కట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా సంతోషంగా ఉందా? సంతోషం బ్రహ్మాండంగా ఉంది. ఊరుకపోవడం భయం కదండి, ఆ చుట్టు పడుతుంది, ఇంకోటి పడుతుంది భయం. నా భయం లేదుగా. సతీష్ గారు మంచివారని అంటారు మీరు? చాలా మంచివారు. లిటర్ కూడా కట్టిస్తామని అడిగాను, కట్టిస్తామన్నారు. ప్రభుత్వం తరఫున సతీష్ గారు మామూలుగా చేస్తున్నాడు. మంచివాడు, మంచి పనులు చేయాలని ఆలోచనతో చేస్తున్నాడు. మీ ఊర్లో ఎక్కడ చూసినా కొత్త రోడ్లు కనబడుతున్నాయి. ఈ రోడ్లు ఎవరు వేయించారు? సతీష్ వాళ్ళకి బాగా చేయాలని చేస్తున్నాడు. శ్రద్ధగా మంచి చేస్తున్నాడు. ప్రజలకు మేలు చేయాలని చేస్తున్నాడు. అది వయసు చిన్నదైనా అన్ని సార్ల ఊళ్ళో గ్రామంలో అన్ని సార్లు ఆ కులం ఈ కులం అని లేదు, అన్ని సార్లు చేస్తున్నాడు. ఎవరికి కావాలని చేస్తున్నాడు. ఎవరండి అసలు? వెనుకోట సతీష్ అండి, సొసైటీ ప్రెసిడెంట్, నూతలపాడు. ఇంతకుముందు ఈ రోడ్లు ఎలా ఉండేవి? సరే ఒక మాట చెప్పాలంటే, ఈ రోడ్ల గురించి చెప్పాలంటే, ఈ రోడ్డుకి పెద్ద హిస్టరీ ఉంది. 2013 నుంచి ఈ నూతలపాడు గ్రామంలో మొన్నటి వరకు కూడా వైసీపీ సర్పంచ్లు ఉన్నారు, 2 అన్నలదమ్ములు 2. ఈ రోడ్డు వేయమని చెప్పి అడిగితే నిర్మోహమాటంగా చెప్పిన మాట ఏంటంటే, మీరు టీడీపీ, మేము వేయమ అబ్బాయి అన్నారు. సతీష్ గారు కుల భేద అభిప్రాయం లేకుండా పనులు చేస్తున్నారండి. అసలు ఒకటండి, కులాలతో పని లేదు, పార్టీలతో పని లేదు, మతాలతో పని లేదు. అతని ఎజెండా ఒకటే, నూతలపాడు అభివృద్ధి. దట్స్ ఆల్, అంతే. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ రోడ్డు చూశాను. నిజంగా ఇంత చిన్న సందులో రోడ్డు వేయడం అసలు మామూలు విషయం కాదు. ఆ గొంతు అనేది ఒక 40 సంవత్సరాల కళ మాకు. ఎందుకంటే వాస్తవం నడవటానికి కూడా వల్ల కానీ గొంతుని, ఆ గొంతు వేయటానికి కూడా ఎంతో మంది అబ్జెక్షన్ పెట్టారు.
అట్టే వేయకూడదు, ఎట్టే వేయకూడదు, అట్టే వేస్తే బాగుంది అయినా కూడా ఒకటే అతను మొండికి పడి లేదు నేను వేయాల్సింది, నేను తప్పనిసరిగా నేను రోడ్డు వేద్దామని చెప్పాను, చేస్తాను అన్నాడు. అన్న మాట ప్రకారం 100% మొత్తం కూడా చాలా చాలా చక్కగా ఆయన చేసిన పనులకి మీరు ఒక మాటలో ఏం చెప్పగలరు? ఒకటండి, అలాంటి వ్యక్తి మంచి పొజిషన్లో ఉండాలా. నూతలపాడు అభివృద్ధి జరగాలి అంటే అలాంటి వ్యక్తి మంచి పొజిషన్లో ఉండాలా. అంటే నూతలపాడుకి ఒక సర్పంచ్ అర్హత కలిగిన వ్యక్తి ఎవరు అంటే నా ఉద్దేశంలో అయితే సతీష్ ఒక్కడే. తన పేరు చరిత్ర మర్చిపోదు.